రాజ్యాధికార పోరాటం వస్తుంది. ఓకే సార్. యా వేల్పూర్ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టు, మన కుమారస్వామి గారు చెప్పినట్టు, ఈ ఆత్మగౌరవ రాజ్యాధికార పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్లో సాధ్యమయ్యేటటువంటి విషయమేనా? ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏకం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఏకమయ్యేటటువంటి పరిస్థితి ఈ సామాజిక వర్గాల్లో ఉందనుకోవచ్చా మనం? డెఫినెట్గా ఆత్మగౌరవ ఉద్యమాలు రావాలి. ఎందుకంటే పెరియార్ రామస్వామి గారు తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం తీసుకొచ్చారు. దానివల్లే ఈరోజు తమిళనాడులో డిఎంకే ఉన్నా, అన్నా డిఎంకే ఉన్నా, వాళ్ళ బలహీన వర్గాల వాళ్ళు తమిళనాడులో ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆ రోజు పెరియార్ గారు తీసుకొచ్చినటువంటి ఆత్మగౌరవ ఉద్యమం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణలో కూడా అది సాధ్యమే. ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా బీసీ మోడీ గారు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు ఏంటంటే కేవలం ఆత్మగౌరవం సంబంధించినటువంటి ఉద్యమాలు అంటే వచ్చినాయి, అవి పూర్తి స్థాయిలో అవి యాక్ట్ చేయకపోవటం కూడా ఒక లోపమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు ఏమైందంటే గత 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం వరకు పాలకులుగా ఉన్నవాళ్ళు కొంచెం అందరినీ కొంతవరకు బ్యాలెన్స్గా చూసేవాళ్ళు అనమాట. కానీ మనం ఈ 20-25 సంవత్సరాలను చూస్తుంటే ముఖ్యమంత్రులే కుల సంఘం అధ్యక్షులుగా యాక్ట్ చేస్తున్నారు. చేసి ఇతర సామాజిక వర్గాలని పూర్తి స్థాయిలో అంచవేసి వారి యొక్క సామాజిక వర్గాలని అతి చిన్న వ్యక్తులను కూడా లక్షల కోట్లకి కాంట్రాక్టులను చేశారు. నిన్నగాక మొన్న ఎన్నికల్లో అయితే ఇదే కాంట్రాక్టర్లు రాష్ట్రం మొత్తం సపోజ్ ఒక 2000 కోట్లు అయితే మరి కేవలం ఒకరిద్దరు కాంట్రాక్టులు మాత్రమే ఈ రాష్ట్రంలో అయ్యేటువంటి ఎన్నికల ఖర్చు మొత్తం మేమే భరిస్తాము. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఆ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్స్ మొత్తం మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్యాకేజ్గా మాట్లాడుకున్న విషయాలు కూడా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ సామాజిక వర్గాలు ఆత్మగౌరవ ఉద్యమాలు ఇవాళ ముందు ఇంకా రావాలి. వచ్చినప్పుడు రాజ్యాధికారం ఆటోమేటిక్గా అది సాధ్యమవుతుంది. ఇప్పటివరకు పాలకులుగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు చేసినటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే ఈ సామాజిక వర్గాల్లో కూడా కొంతమందిని గులాంగిరి అని చెప్పేసి మన ఎవరో కాంశీరామ్ గారు చెప్పినా, అదేవిధంగా మన పూలే గారు చెప్పినా కూడా మనం కొన్ని బుక్స్ కూడా రాశారు వాళ్ళు. అంటే ఈ సామాజిక వర్గాల్లో కొంతమంది వ్యక్తుల్ని పాలకులుగా ఉన్నవారు తీసుకుని ఈ సామాజిక వర్గాల మీద దాడులు చేపిస్తున్నారు. అంటే దళితులైతే దళితులతో, యాదవైతే యాదవ్తో, గౌడైతే గౌడుతో, కాపు అయితే కాపుతో ఈ సామాజిక వర్గాల నాయకుల్ని వీరి మీద దాడులు చేపించి మాకేమి తెలియదు అని చెప్పేసి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండటం కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఒక్క రంగం అని కాదు, అన్ని రంగాల్లో ఇవాళ అవినీతి అనేది ఉంది. దానివల్లే ఇవాళ ఈ సమాజం కూడా అంటే ఈ సామాజిక వర్గాలు అధికారం చేపట్టకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే పొలిటికల్ యాంగిల్లో అవినీతి రావటం వల్ల ఎప్పుడైతే ఈ లక్షల కోట్లు వచ్చినాయో ఈ వర్గాలు ఇవాళ ఆ ఫైట్లో ఏదైతే వారు ఉందో ఆ యుద్ధంలో తట్టుకోలేకపోతున్నారు. అదే అవినీతి కానీ రాజకీయాల్లో లేనప్పుడు డెఫినెట్గా ఇప్పటికే ఈ సామాజిక వర్గాల వారు ముఖ్యమంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పటికైనా కూడా రాజకీయంగా చైతన్యం అయ్యి ఓటు అనేది ఒక వజ్రాయుధంగా మటుకి ఈ సామాజిక వర్గాలు ఎవరి ఓటు వారు వేసుకుంటే డెఫినెట్గా ముఖ్యమంత్రులు అవటానికి అవకాశం ఉంది. ఏదైతే ఈ ప్రయోగాన్ని 2029 ఎన్నికల్లో దళితులు కానీ బీసీలు కానీ కాపు సామాజిక వర్గాలు కానీ ఇప్పటివరకు ఈ 78 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో మనం చూసాం. రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఆయన 15 సార్లు ఇది ఏది మన బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిజంగా పెద్ద మేధావి అయినా కూడా ఆయన సంవత్సరం చేసేటప్పటికి పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన 3 సముద్రాల్లో నీళ్లు తాగిచ్చి ఆయన ఏ విధంగా పదవి నుంచి తొలగించా మనం చూసాం. ఆ ప్రయత్నం ఈ సామాజిక వర్గాల్లో ఎవరైనా అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. అందువల్ల రాజకీయంగా ముందు చాలా వాళ్ళ స్టాండర్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా స్టాండర్డ్గా ఉంటేనే ఇవాళ మన ఓటు మన ఎవరికీ కూడా లొంగకుండా భయపడకుండా ఇవాళ పోరాటం చేయాలి. పోరాటం పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు అన్న విధంగా ఉంది కాబట్టి పోరాటంతోనే రాజ్యాధికారం వస్తుంది. ఓకే సార్. యా రెయ్యి వెంకటరమణ గారు రెస్పాండ్ అవ్వండి, ఏమంటారు ఓవరాల్గా? సార్ ఈరోజు ఈ మీ యొక్క రాజకీయ చైతన్యం దళిత బడుగు బలహీన వర్గాల్లో రావాలంటే ఇప్పుడు చెప్పారు పెద్దలందరూ కూడా
ఎందుకంటే 75 సంవత్సరాలుగా ఉద్యమాల చరిత్ర తెలుసుకోవాలి ముందుగా. మనం ఏదో మాట్లాడి డిబేట్ లో పెట్టడం కాదు. ఉద్యమ చరిత్ర, తర్వాత ఈ వర్గాలు కోల్పోతున్న అవకాశాలు, తర్వాత అప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో గత 75 ఏళ్ళుగా మనకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది స్టాటిస్టిక్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఆ స్టాటిస్టిక్స్ తీసుకొని మన జనాభా దామాస ఏదైతే ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల మీద పట్టు మనం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేసి మాకు ఇక్కడ సీట్లు ఇవ్వండి అని చెప్పి అడిగే స్థాయిలో మనం తెచ్చుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా, కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఇప్పటికీ కూడా ప్రాతినిధ్యం లేకుండా కొన్ని కులాలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు, మోడీ గారు బీసీ కాదండి, ఘాన్సీ అని గుజరాత్ లో ఘాన్సీ మోడీ అని ఒక అగ్రకుల నాయకుడు. ఆయన ఏంటంటే కులాన్ని అవునవును సామాజిక వర్గం ప్రస్తుతానికి అయితే బీసీలే కానీ ఓకే సార్ ఓకే మళ్ళీ వస్తాను పుస్తకాలు చదవండి. కాకపోతే ఝాన్సీ అని చెప్పి సరేనండి కరెక్టేనండి ఇప్పుడు ప్రస్తుతానికి బీసీ కదా ఆయన సరే తర్వాత మార్చారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రికి వచ్చాడో ఆ ముఖ్యమంత్రి తర్వాత ఆ కులాన్ని బీసీలో కలపడం జరిగింది. ఇంకా మనం రాజకీయ చరిత్ర తెలుసుకోకపోతే ఇదే ప్రజల్లోకి వెళ్తుంది. రేపటి రోజు మనం ఇంకా చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అసలైన బీసీలు ఎవరైతే ఉన్నారు కూడా మనం చెప్పారు, వడ్డెర బీసీ గంగిరెడ్ల ఈ కులాలు ఉన్నాయి చూసారు, ఇప్పటికీ కూడా సంచార కులాలుగా ఉన్నాయి కొన్ని కులాలు. ఆ కులాల్ని మన రాజకీయ చైతన్యం చేయడానికి మనందరం తీసుకురావాలి. సరే ఓకే సార్ ఓకే మస్తానరావు గారు ఓవరాల్గా ఏమంటారు? డిబేట్ క్లోజ్ చేద్దాం, రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఏదైతే అత్యధిక ఓట్ షేర్ కలిగి ఉంది కానీ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలు కావచ్చు, కాపులు కావచ్చు, వీళ్ళందరూ ఏకీకరణ అంటే వీళ్ళ యొక్క ఏవైతే కులాల్లో నాయకత్వాలు ఉన్నాయో ఆ నాయకత్వాలన్నీ కూర్చొని రాజ్యాధికారం దిశగా ప్రయత్నించే ఒక సమీకరణ అనేది జరగాలి. ఆ సమీకరణ జరిగి వీళ్ళలో ఎవరికి హెచ్చుతగ్గులు కానీ అలా లేకుండా ఒక సంయుక్తంగా వీళ్ళు కనుక ఒక పోరాట పట్టును అనుసరించడం అనేది నేను చెప్పేది చాలా కష్టసాధ్యమైన విషయం. దానిలో ఎటువంటి సందేహం లేదు. చాలా గ్రూపులు ఉంటాయి, కులాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ రాజ్యాధికారం దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా వీటినన్నింటినీ కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వీళ్ళు ఏదైతే వీళ్ళు కోరుకుంటా ఉన్నారో ముఖ్యమంత్రి స్థానం కానీ ఇంకా పై స్థానంలో కానీ లేకపోతే పరిపాలనా పరంగా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క వర్గాలకు మేలు జరగాలని కోరుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళేదో ఆ పథకాల రూపంలోనో లేకపోతే చిన్న చిన్న పదవుల రూపంలో విసిరేస్తే తీసుకునే పరిస్థితిలో ఉంటున్నారు. విసిరేస్తే కాదు, డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలోకి రావాలి. ఇదిగో మాకు ఇంత ఓట్లు ఉన్నాయి, మా ఓట్ల మీదే మీరు మా ముఖ్యమంత్రులు అవుతున్నారు, మా ఓట్ల మీదే మీరు ఉన్నత పదవులు అది అధిరోహించగలుగుతున్నారు అనే విషయంలో చెప్పి మాకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి రావాలి. అప్పుడే వాళ్ళు ఆ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారు తప్పితే లేదంటే ఇట్లా వెళ్ళి వాళ్ళ దగ్గరే మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన రావటం, వాళ్ళ గుమ్మాల దగ్గర వెళ్ళి ఆ సీట్ల కోసమో లేకపోతే నిధుల కోసమో లేకపోతే బలానా పొలాలకు సంబంధించిన లోన్లు ఇస్తే పిల్లలు బాగుపడతారనో ఇట్లా వేచి ఉండడం తప్పితే దేవిరించే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా వాడాలంటే పదం దేవిరించే పరిస్థితి నుంచి డిమాండ్ చేసే పరిస్థితికి రావాలి. అప్పుడే ఖచ్చితంగా వాళ్ళ యొక్క రాజ్యాధికారం వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళంత మంది ఓటర్ షేర్ ఉన్నారు, వీళ్ళని మనం ఈ విధంగా అవమానిస్తే మాత్రం మనకి పుట్టగతులు ఉండవనే భయం వాళ్ళలో కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ విధమైన అధికారానికి చేరువవుతారనేది నేను చెప్తాను. ఓకే కుమారస్వామి గారు, ఎప్పుడు ఇది సామాజిక వర్గాల ఏకీకరణ అంటే ఎస్పెషల్లీ బీసీలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు వర్గీకరణలో ఉన్నటువంటి ఇబ్బందులు, సో వీటి ద్వారా బీసీ సామాజిక వర్గం ఏకం కాలేకపోతుంది అనేటటువంటి వాదన కూడా ఒకటి వ్యక్తమవుతుంది. సో ఖచ్చితంగా మేము ఏకీకరణ ఆత్మగౌరవంగా ఒక నినాదంతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా మీరు చెబుతున్నటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా మీరు ఒకసారి మనం చరిత్ర మొత్తం ఒక్కసారి చూసుకున్నట్లయితే బడుగు బలహీన వర్గాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. మేము ఎన్నో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎప్పుడో 1931లో కులగణన జరిగితే కూడా మా పోరాటాల ఫలితమే ఈ రోజు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి
మేము దాని మీద తెచ్చుకున్నాం. అంతేకాకుండా దశాబ్దాలుగా మేము పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ అందరికీ తెలిసిందే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేసిన విషయము, ఆర్డినెన్స్ అది ఒకవేళ ఇబ్బందిగా 9వ షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకోకుంటే ఆల్టర్నేటివ్ ఏందని మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో కూడా మేము తెచ్చుకున్నాం. ఈ నేడు బీసీలలో బడుగు బలహీన వర్గాలలో చైతన్యం రగిలించింది. మా రిజర్వేషన్ల కోసం, మా హక్కుల కోసం, మా రాజ్యాధికారం కోసం, మా ఆత్మ గౌరవం కోసం మేమందరం కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు అవగాహన లేదు, ఆర్థిక వనరులు లేకుండే. ఇప్పుడు అందరూ 1 by 1 ఖచ్చితంగా దానికి కావాల్సిన ఆర్థిక వనరులు. అంతేకాకుండా ఒకసారి మేము చూసుకుంటే పార్టీలన్నీ ఈ రోజు బహుజన ఓట్ల మీదనే పరిపాలిస్తున్నారు. దాని రహస్యం తెలియదు. రాజకీయ రహస్యం ఏంటంటే ఈరోజు ఏ పార్టీ ఉన్నా కూడా బహుజన ఓట్ల మీదనే పరిపాలిస్తున్నారు. అలాంటిది మేము ఓట్లేసి వేరే వాళ్ళను రాజ్యాధికారం ఇవ్వడం, మా ఓట్లు మేమే వేసుకొని రాజ్యాధికారం వెళ్ళాలి. ఇది కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశ స్థాయిలో ఒక బహుజన ఉద్యమం కూడా రానుంటది. ఆ దెబ్బతోని ఖచ్చితంగా బీసీలు అందరూ రాజ్యాధికారం అందుతుంది. ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, 24 గంటలు రాయితులు అనేవి కేవలం సంక్షేమాలకు ఉపయోగపడేటివే గాని రాజ్యాధికారం బడుగుల అభివృద్ధికి సహకరిస్తుంది. రాజకీయ చైతన్యం పెరిగినప్పటికీ నిర్ణయాలు తీసుకునే బడుగులు ఉన్నాయి కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల సమయంలో ఓట్లేయడానికే ఈ బడుగులు గుర్తొస్తున్నారా అనేది ఒకటి చాలా బాధాకరం. సో ఎందుకంటే ఫైనల్ గా ఎస్సీ ఎస్టీ బీసీలు జనాభాలో 80%, శాసనసభలో 20%, 10% లేని వాళ్ళు 80% ప్రాతినిధ్యం. ఇది చాలా బాధాకరం అని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఖచ్చితంగా రానున్న రోజులలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం ప్రయాణించాలి. చైతన్యం కూడా వచ్చింది, ఒక రాజకీయ శక్తిగా మారబోతుందని నేను తెలియజేస్తున్నానండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి గారు, అలాగే రి వెంకటరమణ గారు, మస్తరావు గారు, వేల్పూర్ శ్రీనివాస్